అసౌకర్యం కలగొద్దు. మిస్ వరల్డ్కు వచ్చే పోటీదారులు అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయండి. ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మే 2న 224 మంది ఏఈలకు నియామక పత్రాలు అంటూ చూస్తా ఉన్నాం. సో మిస్ వరల్డ్ పోటీలు వచ్చే నెల మేలో స్టార్ట్ కాబోతున్నాయి. దాదాపు 15-16 రోజుల పాటు ఇక్కడ ఉండనున్నారు. వాళ్ళకి సంబంధించి ఆతిథ్యం ఇవ్వడం కానీ భద్రతకు సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా సీరియస్గా వాళ్ళు ఫోకస్ పెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సపోర్ట్ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం మరి ఎలాంటి సపోర్ట్ ఇస్తారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరొక పెంచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఏమంటారు మన అక్క స్మితక్క, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనము ఏదైనా పని చేసినప్పుడు దాని యొక్క ఫలితాలు మనం ఆశించొద్దు అని చెప్తూ ఆమె టూరిజంలో గత 6 నెలలుగా ఆమె చాలా పెద్ద ఎత్తున రివల్యూషన్ చేసిందట. నేను ఒకటే చెప్తాను, అసలు ఆమె టూరిజం సెక్రటరీ అయిన తర్వాత టూరిజం సెక్రటరీ శాఖ ఏడు ఉంటుంది, సెక్రటేరియట్లో ఉంటుంది ద డిపార్ట్మెంట్. ఆమె ఆ డిపార్ట్మెంట్లో ఉండకుండా ఇక్కడ టూరిజం ప్లాజాలో వండుకుంటూ దందాలు చేసింది. మరి ఏం దందాలు చేసిందో ఆమెనే చెప్పాలి. టూరిజం డిపార్ట్మెంట్లో ఫైల్స్ పేరుకపోతున్నాయి మేడం, దయచేసి మీరు ఆ ఫైల్స్ మీద ఫోకస్ పెట్టండి అని చెప్పేసి ఆ శాఖ వాళ్ళు చెప్తే ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి తిరస్కరించి ఆ యొక్క ఫైల్స్ని పెండింగ్లో పెట్టినటువంటి ఒక అసమర్థ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. మిస్ వరల్డ్ అనగానే గంతులు ఎగరేసుకుంటూ దానికి సంబంధించి ఆ రివ్యూస్ మీటింగ్ అన్నీ కూడా టూరిజం ప్లాజాలో పెట్టింది. అసలు ఉండాల్సింది ఎక్కడ? సెక్రటేరియట్లో. టూరిజం ప్లాజాలో ఎందుకు ఉన్నది ఆమె? ఆ టూరిజం శాఖలో మిస్ వరల్డ్ ఒకటే కాదు కదా, ఆమె శాఖలో వివిధ రకాల అంశాలు ఉంటాయి. ఆ అంశాలలో ఎవరైనా కలవడానికి వస్తే కనీసం కలవకుండా అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా సెక్రటరీలో కాదు మీరు అక్కడికి టూరిజం ప్లాజాకి రమ్మని చెప్పేసి అడిగింది. చాలా మందికి అదే చెప్పింది. టూరిజంలో నేను ఆ బిల్లు టూరిజం పాలసీ తీసుకొచ్చిన నా హాయంలో వచ్చింది, నీ హాయం నువ్వు ఉన్నా లేకున్నా ఆ పాలసీ ఎట్లా వచ్చేది, నువ్వు ఉన్నా లేకున్నా వచ్చేది అది. సో ఇట్లా ఈమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. ఈమె ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి పదవికి బ్యూరోక్రసీకి కలంకం. ఇలాంటి వాళ్ళు బ్యూరోక్రసీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పదవికి కలంకం తెస్తున్న వారు ఈమె మొదటి స్థానంలో ఉంటుంది. ఇంకేమంటుంది? బదిలీ నేపథ్యంలో భగవద్గీత శ్లోకం పోస్ట్ చేసిన స్మితా సబర్వాల్ పర్యాటక శాఖ పరిశైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచాట. బాబా ఎన్ని ఫైళ్లు పెండింగ్లో పెట్టినావు తల్లి, మా తల్లి. అసలు సెక్రటరీలో ఎప్పుడన్నా టూరిజం డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా కూర్చున్నావా? టూరిజం ప్లాజాలో కూర్చొని నువ్వు ఏదో చేసినావు, దాని సంగతి తర్వాత. అది అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళిక రచించాట. బాబా కష్టపడ్డది పాపం, చెమటోడ్చింది, కష్టపడ్డది. పర్యాటక శాఖ కార్యదర్శి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ కార్యదర్శిగా ఇటీవల బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లో పర్యాటక శాఖ కార్యదర్శిగా స్మిత కీలకంగా వ్యవహరిస్తున్న వేళ ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. మంచి నిర్ణయం తీసుకుంది. ఆమె బదిలీ చేయడాన్ని ఈరోజు తెలంగాణ సమాజం హైదరాబాద్ స్వాగతిస్తూ ఉంది. సో ఆమెకు అంత పెద్ద ఎత్తున పోస్ట్ ఇస్తే ఆమె బాధ అంతా వెళ్ళగలుగుతా ఉంది, ఆక్రోశం. నేను కూడా ఒక మిస్ వరల్డ్నే, నన్ను ఆ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనకుండా నన్ను చేసారు కాబట్టి ఆ కోపంతో ఆక్రోశం, ఆవేదన వెళ్ళగక్కుతా ఉంది పాపం. ఈ నేపథ్యంలో భగవద్గీతలో ఒక కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే పని మనం చేయాలి తప్ప ఫలితం ఆశించకూడదు. నువ్వు ఫలితం ఎందుకు ఆశించాలి? నీకు ఫలితం ఆశించకపోతే నువ్వు జీతం తీసుకోవద్దు. మరే నీకు ఇచ్చిన డ్యూటీ ఏంది? నీకు శాలరీ వస్తుంది కదా. అసలు ఈ కొటేషన్ ఏమన్నా ఉందా? ఈ కొటేషన్ అంటే నీకు ప్రజల దగ్గర నుంచి డబ్బుల రూపంలో నీకు శాలరీ వస్తూ ఉంది, నువ్వు పని చేయాలి. నువ్వు జీతగాడివి, మీరు జీతగాళ్ళు. ఈ ప్రజలకు జీతగాళ్ళు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు అంటే మీకు ఏం కావాలి? నేను ఆకాశానికి ఎత్తాలి కావచ్చు. టూరిజం పాలసీ తీసుకొచ్చినందుకు ఈమెకు నీకు ఆస్కర్ అవార్డు ఇవ్వాలనా, లేకపోతే నోబెల్ అవార్డు ఇవ్వాలనా? ఏమి ఇవ్వాలి నీకు? మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి నువ్వు కొన్ని కసరత్తు చేసినందుకు నీకు ఆస్కర్ అవార్డు, లేకపోతే ఇంకేదో అవార్డు ఇవ్వాలనా, లేదు భారతరత్న ఇవ్వాలనా? నీకేమన్నా భారతరత్న ఇచ్చి నిన్ను గౌరవించాలనా? ప్రజలు ఇచ్చినటువంటి ప్రజల ట్యాక్స్ రూపంలో వస్తున్నటువంటి జీతాలు సరిపోవట్లేదా మీ అందరికీ? ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మీరంతా. ఇట్లా ఉంటుంది ఇక. లేకపోతే నేను తీసుకుపోయి తెలంగాణ ముఖ్యమంత్రి చేయాలి కావచ్చు నువ్వు చేసినట్టు మహా పనులకు, పెద్ద పనులకు, పాలసీలకి.
జోక్ కాకపోతే ఏంది, పర్యాటక శాఖలో 4 నెలలు ఉన్నానని అబ్బా శాయశక్తులా కష్టపడి పనిచేసిందట పాపం. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పర్యాటక పాలసీ 2025-30 తొలిసారిగా అమల్లోకి తెచ్చాను. అది నువ్వు ఉన్నా లేకున్నా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మరి గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు? దాని గురించి క్వశ్చన్ చేయాలి. గత ప్రభుత్వం చేయలేదు, పెండింగ్లో పట్టింది, ఈ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వంలో నాకు అస్వేచ్ఛ ఉంది అని చెప్పచ్చు కదా, చెప్పదు. ఇంకేముంటుంది, నిర్లక్ష్యానికి గురైన టూరిజం సర్క్యూట్లో పెట్టుబడులు రావడానికి అది దిశానిర్దేశం చేరింది అంటే ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం చేరినటువంటి పర్యాటక పాలసీ ఈ ప్రభుత్వంలో వచ్చింది అనేది ఆమె క్లియర్గా చెప్పింది. అంటే కేసీఆర్ ప్రభుత్వంకి చేతగాలేదని ఇండైరెక్ట్గా చెప్పింది. ఇంకేమంటుంది, నిర్లక్ష్యానికి గురైన టూరిజం సర్క్యూట్లో పెట్టుబడులు రావడానికి అది దిశానిర్దేశం చేరింది అంటూ చూస్తాను. అంటే గత ప్రభుత్వం ఏది చేతగాలేదు, కేటీఆర్ కానీ ఆ కేసీఆర్ కానీ ఏమి చేతగాలని డైరెక్ట్ చెప్తా ఉంది కదా ఆమె. లాంగ్ పెండింగ్లో ఉంది టూరిజం పాలసీ అంటే కేసీఆర్ హయాంలో ఉన్నట్టే కదా, దాన్ని తీసుకొచ్చింది. అంటే ఈ ప్రభుత్వం ఎక్కడో ఒక దగ్గర కేసీఆర్ చేయలేదు, అది ఈ ప్రభుత్వంలో వచ్చిందని ఆమె డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్యాటక శాఖ పనిచేయాలని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచా, ఎన్నో అవకాశాలకు తలుపులు తెరిచి అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహణకు అవసరమైన లాజిస్టిక్స్ ప్రణాళికలను పునాది వేశా. తెలంగాణ పర్యాటక శాఖతో పనిచేయడం ఆనందంగా గౌరవంగా ఉంది అని స్మిత తన పోస్టులో పేర్కొన్నారు. కాగా కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై కృత్రిమ మేధా సాయంతో రూపొందించిన ఓ ఫోటోను ఆమె ఎక్స్లో పోస్ట్ చేసి ఆమె అబాసు పాలైన తర్వాత ఆమె ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది. ఆ బ్యూరోక్రసీ ఐఏఎస్ అనేటువంటి ఒక పదానికి కలంకం, ఆ పదవికి అత్యున్నతమైన పదవికి కలంకం తెచ్చినటువంటి ఒక వ్యక్తిగా, ఒక ఆఫీసర్గా మనం అయితే చెప్పొచ్చు ఆమెని, నో డౌట్. అలా అసౌకర్యం కలగొద్దు, మిస్ వరల్డ్కు వచ్చే పోటీదారులు అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయండి. ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మే 2న 224 మంది ఏఈలకు నియామక పత్రాలు అంటూ చూస్తా ఉన్నాం. సో మిస్ వరల్డ్ పోటీలు వచ్చే నెల మేలో స్టార్ట్ కాబోతున్నాయి. దాదాపు 15-16 రోజుల పాటు ఇక్కడ ఉండనున్నారు. వాళ్ళకి సంబంధించి ఆతిథ్యం ఇవ్వడం కానీ భద్రతకు సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా సీరియస్గా వాళ్ళు ఫోకస్ పెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సపోర్ట్ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం మరి ఎలాంటి సపోర్ట్ ఇస్తారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరొక పెంచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఏమంటారు మన అక్క స్మితక్క, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనము ఏదైనా పని చేసినప్పుడు దాని యొక్క ఫలితాలు మనం ఆశించొద్దు అని చెప్తూ ఆమె టూరిజంలో గత 6 నెలలుగా ఆమె చాలా పెద్ద ఎత్తున రివల్యూషన్ చేసిందట. నేను ఒకటే చెప్తాను, అసలు ఆమె టూరిజం సెక్రటరీ అయిన తర్వాత, టూరిజం సెక్రటరీ శాఖ ఏడు ఉంటుంది, సెక్రటేరియట్లో ఉంటుంది ద డిపార్ట్మెంట్. ఆమె ఆ డిపార్ట్మెంట్లో ఉండకుండా ఇక్కడ టూరిజం ప్లాజాలో వండుకుంటూ దందాలు చేసింది. మరి ఏం దందాలు చేసిందో ఆమెనే చెప్పాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్